నిర్ణయాల వల్ల మన రాష్ట్రంలో ఏ ప్రయోజనాలు జరుగుతాయి, దానివల్ల మన జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతాయి అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఎదురు చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఒక ఆనందకరమైన విషయం, ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మహాకవి గురజాడ గారిని ఆ బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ ఆయన పేరుని వాళ్ళు తలుచుకోవడం అనేది మా అందరికీ కూడా ఒక గర్వకారణం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. అదే వరబడిలో సైమల్టేనియస్గా చూసుకుంటే ఆ మహాకవి పుట్టిన ఈ ప్రాంతంలో బడ్జెట్లో నిరాశ నిస్పృహలు కనిపించాయి. ఈ బడ్జెట్ వల్ల ఈ రాష్ట్ర ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏ ప్రయోజనము కలుగుతుంది అనేది, ప్రత్యేకమైన ప్రయోజనం ఏందనేది కనిపించలే. ప్రత్యేకమైన వరుణ్ ఎందుకంటే నేను అండర్లైన్ చేస్తానంటే, ప్రత్యేకమైన ఎందుకంటున్నా అంటే ఇవాళ ఉన్న దేశంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో దేశంలో చూస్తే ముఖ్యంగా 12 మంది పార్లమెంట్ సభ్యులున్న బీహార్లో ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వంతోనే, అలాగే 16 మంది సభ్యులున్న తెలుగుదేశం పార్టీ అండదండలతో ఇవాళ ఈ ప్రభుత్వం దేశంలో ఉంది. న్యాచురల్గా బడ్జెట్ అన్నప్పుడు దేశ ప్రజలందరి తాలూకా, అన్ని రాష్ట్రాల తాలూకా ప్రయోజనాలని చూడటం అనేది అవసరం, అది సహజం కూడా. ఏ వ్యక్తి అయినా కదా ఆలోచించాలి, కానీ స్వార్థం కూడా ఉంటుంది. మా మీద ఆధారపడిన ప్రభుత్వాలు ఉన్నాయి, సో కాబట్టి మాకు ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత కల్పించుకొని తెచ్చుకోవాలనే ఒక ఆతృత, ఒక అవకాశాన్ని పొందిపుచ్చుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో సహజం. కానీ నిన్న జరిగిన సమావేశంలో చూస్తే బీహార్ సాధించింది, కానీ బీహార్ రాష్ట్రం వచ్చి ఆ విషయంలో ప్రయోజనం పొందింది, కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం ప్రయోజనం పొందలే. చాలా శోచనీయం, చాలా బాధాకరం. దీన్ని బట్టి చూస్తుంటే తెలిసింది ఏమిటంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రధానంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ ఈ ప్రాధాన్యతలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనేది ఈ బడ్జెట్లో తేటతెల్లం అవుతుంది. అవతల వారితో కంపేర్ చేసుకున్నప్పుడు జరిగిన నేపథ్యంలో మహాకవి గారి పేరు తప్ప ఇంకోసారి ఇంకో విషయంలో ఎక్కడా కూడా ఈ విషయాన్ని పొందుపరచలే. మర్చిపోయాను, సారీ, ఇంకో దగ్గర కూడా పొందుపరిచారు. అదేంటంటే మనకి జీవనాడైన పోలవరంని 45.72 మీటర్లు ఎత్తున్న దాన్ని 41 మీటర్లకి కుదిస్తూ దానికి నిధులు కేటాయించామని గొప్పగా చెప్పుకునే నేపథ్యం కూడా జరిగింది. చాలా బాధాకరం ఆ మాటలు వింటుంటే. ఆలోచించవలసింది అది. అంతకుముందు కూడా మనకు తెలుసు 14-19 మంది ఏం జరిగిందో మనం చూసాం. ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక వాదాన్ని ప్రత్యేక ప్యాకేజ్ కింద మాత్రం, అప్పుడున్న ఈ పోలవరానికి రావాల్సిన ఏదైతే రీహాబిలిటేషన్ దానికి సంబంధించిన అంశాల్లోనూ తెలుగుదేశం పార్టీ ఏ విధమైన విధానాలు తీసుకుందో, దాని నుంచి గత 5 సంవత్సరాలుగా ఎంత ఇబ్బంది పడి దాన్ని మళ్ళీ సస్టైన్ చేయడానికి ప్రయత్నాలు చేసిందో మా ప్రభుత్వం అందరికి తెలుసు. మళ్ళీ పునరావృతం అవుతుంది. దీని మీద పోలవరం మీద మళ్ళీ ఒకసారి, ఎందుకంటే దీనివల్ల
ఈ ఎత్తు తగ్గించడం వల్ల ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి, సూచకమైన రాయలసీమ ప్రాంతానికి దీనివల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోతున్నాయి. దాని మీద మళ్ళీ ప్రత్యేకంగా ఒక చర్చ మీతో ఇంటరాక్షన్ అవుతాము. ఒక మేధావులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దీని మీద తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం సమాధానం చెప్పవలసిందే. ఇకపోతే మనకి బడ్జెట్లో 2-3 అంశాలు మనం ప్రధానంగా చూసాం. ముఖ్యంగా వైద్య రంగంలో అయితే సుమారు 75,000 మెడికల్ సీట్లని పెంచబోతున్నాం. దేశవ్యాప్తంగా కూడా ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని వాళ్ళు పొందుపరిచారు. మీ ద్వారా ఒకసారి ఆలోచించమని కోరుతున్నాం. అందులో మన తాలూకా మనకు రావాల్సిన న్యాయబద్ధమైన మన తాలూకా మెడికల్ సీట్ని ఏ విధంగా సంపాదించుకుంటాం. గత ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సుమారు 17 మెడికల్ కాలేజీలని ఏ జిల్లాలో అయితే ప్రభుత్వ మెడికల్ కళాశాల లేదో నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో అక్కడ ప్రతి దగ్గర కూడా ఒక కాలేజీని వచ్చి ఏర్పాటు చేయడం నిర్ణయం తీసుకోవడం, దాంట్లో భాగంగా 5 కాలేజీలను ప్రారంభించడం, విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తగా మళ్ళీ గత సంవత్సరంలో రావాల్సింది సాక్షాత్ ప్రభుత్వమే మీరు వచ్చి సీట్లని మా కేటాయింపు పక్కర్లేదు అని చెప్పి లేఖ రాసిన విషయం వాస్తవంగా అందరికీ తెలిసిన విషయమే. పనులను ఎక్కడికక్కడ ఆపేశారు. ఎందుకంటే పిపిపి మోడల్లో తీసుకొస్తాం, ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో తీసుకొస్తామన్నారు. ఏమైంది? మరి మనకు రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన ఆ సీట్లో మన పేద పిల్లలు చదువుకునే అవకాశం ఎక్కడ ఉంది? ఏ రకంగా వస్తుంది కాలేజీలు లేకపోతే? రాష్ట్ర ప్రధానికైనా ఒక్కసారి ఆలోచించేమని కోరుతున్నాను. అందుకే అన్నాను, మహాకేవ్ గురజాడ గారిని ఆయన పేరు ఎత్తినప్పుడు ఎంత గర్వపడ్డామో, ఆ తర్వాత ప్రసంగం బడ్జెట్ తాలూకా మొత్తం పూర్తి పాఠాన్ని చూసిందా అంత నిరాశ చెందాము, అంత బాధపడ్డామని అనే మాటని అందుకే నేను దాన్ని వాడాను. అంతేకాదు, విద్యారంగాన్ని తీసుకుంటే మరి దేశం మొత్తం మీద బ్రాడ్బ్యాండ్ని, దాంతోపాటు డిజిటల్ క్లాస్ రూమ్స్ని పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవన్నీ జరగాలని కేంద్రం వచ్చి మరి కోరుతుంది. విదేశీ భాగస్వామ్యంతో నైపుణ్య కేంద్రాలు కూడా పెట్టాలని కోరుతుంది. ఒక్కసారి పూర్వపరాలు ఆలోచన చేసుకుంటే ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ నాయకత్వంలో ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ కోసం ఇంటరాక్టివ్ ప్రయాసం ప్రతి క్లాస్ రూమ్లో కూడా పెట్టిన నేపథ్యాన్ని ఒకసారి జ్ఞప్తికి తీసుకొస్తున్నాను. అంతేకాకుండా 8వ తరగతిలో ప్రవేశించిన ప్రతి విద్యార్థికి కూడా ట్యాబ్లు ఇచ్చి అందులో బైజూస్ కంటెంట్ని ఇంటరాక్టివ్ చేసి